హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మపురాణం అందలి మాఘపురాణంలో 14వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయంలో విప్రుని యొక్క పుత్రప్రాప్తి గురించి మనకి తెలియజేస్తున్నారు. గురుతృణ మద మహర్షిని చూసి జహ్నుముని ఇట్లు అనియే, మహర్షి, మాఘమాస వ్రతముని చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా, నా సందేహమును తీర్చమని అడుగగా కృతృణ మద మహర్షి ఈ విధంగా పలికెను. జహ్నుముని, వినుము. మాఘమాస వ్రతం ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకనూ హరిప్రీతికరమగు వ్రతములను ఆచరించి జ్ఞానియే సత్కరములను ఆచరించి ముక్తి నొందును. అట్టి కథను ఒకదాని చెప్పేదను, వినుడు అని ఇట్లు పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడు ఉండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయా, జ్ఞానము, ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయును ఉత్తమురాలు. వారికి సంతానం లేదన్న లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొకడు అయినను మనకు కలుగలేదు. అటు పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగును కదా అని విచారపడెను. అప్పుడు ఆమె, నాథ, నీవు తగిన పూజను చేయలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదు అనుకొందుము అని సమాధానాన్ని ఇచ్చెను. అప్పుడు బ్రాహ్మణుడు, ప్రియ, కష్టతరమైన తపమును ఆచరించి అయినను శ్రీమన్నారాయణని సంతుష్టిపరచెదను, పుత్రవరం కోరుదునని చెప్పాను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపస్సు చేసి మృకండ మహాముని వలె ఉత్తమ పుత్రులను కోరేదనని పలికెను. ఆ దంపతులిద్దరూ తపం ఆచరించవలనని గంగాతీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపాన్ని ఆచరించను. కొంతకాలముకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైన అతడు 4 చేతుల అందును శంఖము, చక్రము, గద ధరించి ఉండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టలను కట్టెను. కౌస్తుభమును, మణిభూషణములను ధరించెను. అతని కిరీటము కోటి సూర్యకాంతులతో ఉండెను. శాంతిభూషితమైన ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతిలో మరింత శోభాయమానంగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సరస కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతునిపై ఎక్కి ఆ బ్రాహ్మణునకు వరమియ్య వచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు, విప్రా, నేను నీకు వరమునీయ వచ్చి తిని, నీ తపమును మెచ్చి తిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానం లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచం మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనా సరే ఇయ్యవలయునని నిశ్చయించుకొనెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనసు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే తన ఎదుట నిలిచి ఉండటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించెను. విప్రకృత విష్ణుస్తుతి. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే నందవిక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, అనంతాయాది బీజాయ, అధ్యాయాఖిల రూపిణే, యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వాగాయ మూలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, సమస్రాస్వఘనాశినే నమః, కాలాయ కలయే, కామితార్థప్రదాయ చ, నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయాత్మనే నమః, జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః, జ్ఞానయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే, దురంధరాయ దుర్యాయ ధరాధరాయతే నమః, నారాయణాయ సర్వాయ రాక్షసానీకవైరిణే, గుహ్యాయ గుహ్యపతయే, గురవే గుణధారిణే, కారుణ్యాయ శరణ్యాయ కాంతాయ మృతమూర్తయే, కేశవాయ నమస్తేస్తు, నమో దామోదరాయ చ, సంకర్షణాయ సర్వాయ నమస్తస్యై లోక్యపాలినే, భక్తప్రియాయ హరియే, సమస్సర్వార్తి నాశినే, నానాభేద విభేదాయ నానారూపధరాయ చ, నమస్తే భగవాన్ విష్ణు, పాహిమాం కరుణాకర,
శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ భక్తి ప్రపత్తులతో చదువుట శ్రేయస్కరము. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి నీ పాదపద్మములు అందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతి కారణమైన పుత్ర సంతానాన్ని ఇచ్చి నాకు ముక్తిని వసగమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరము ఇచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నులను అగుదునని పలికి అంతర్ధానము పొందెను. బ్రాహ్మణుడు సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూచి వీని ఆయుర్దాయం 12 సంవత్సరాలని చెప్పెను. తన దారిని తాను పోయిన ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలకు తలచుకొని విచార నిమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు తీయుచుండెను. విచారవదనంతో ఆహారము తీసుకొనక విచారించుచుండెను. నాథా నీవు తీవ్ర తపము అనర్చి వరముగా నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపము కలిగించి ఈ కుమారుడు 12 సంవత్సరాలు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్రశోకమును ఎట్లు సహింపగలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడు భార్య మాటలు విని బాధపడుచు ఆమెను ఓదార్చి నిశ్చయించెను. ఆమె నోరడించుచు ఇట్లను, ప్రియా దుఃఖింపకుము. దుఃఖము శరీరం బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అని ఎవరిని విడువదు. మన పుత్రుడు 13వ ఏట మృతి నొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకు ఎప్పటికైనా మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనం మరణించిన తర్వాతైనా మరణించక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకల వయసులకు కలదు కానీ మృత్యువునకు లేదు కదా. కావున నీవు శోకింపకము. జరగవలసినది జరగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కనుకున్నది నీ కాకమానదు. అనగా నీ శోకం నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును. కనిపించినది నశింపక నిలుచునా. కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయం పోగొట్టుకొనుదును. నీవు ధైర్యంగా ఉండము అని పలికి మరలా గంగా తీరానికి చేరి నియమనిష్ఠులతో శ్రీహరిని సర్వోపచారాలతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రం జపించుచుండెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచియుండెను. ఈ విధంగా 14వ అధ్యాయం సమాప్తః. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.